హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. కొబ్బరి బుర్రలు అండి, ఆంధ్ర స్పెషల్. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ సంక్రాంతికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంట్లో వాళ్ళందరికీ, మన ఫ్రెండ్స్ అందరికి కూడా. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. అలాగే లైక్ అయితే చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా రైస్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే కిలో రైస్ తీసుకున్నాను. ఈ కిలో రైస్ని మంచిగా నానబెట్టేసుకున్నాను. నైటే నానబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నేను నైటే నానబెట్టేసుకున్నాను. ఈ రైస్ని మంచి వాష్ చేసేసుకొని నైట్ నానబెట్టేసుకున్నాను. తెల్లారి మార్నింగ్ మనకి ఇంకా ఒకసారి అయితే కడిగేసుకొని ఇవి వడకట్టేసుకొని మంచిగా వాటర్ లేకుండా వడకట్టేసుకొని పిండి అయితే మరబెట్టించేసుకోవాలి. తడి బియ్యంతోనే, ఈ తడి బియ్యంతోనే మరబెట్టించేసుకున్నాం. వాటర్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. మొత్తం వడగొట్టేసి ఇట్లా వాటర్ లేకుండా ఒక మనకి క్యాన్లో వేసేసుకొని మరబెట్టించేసుకోవాలి. ఇది ఇట్లా తడి బియ్యంతోనే మరబెట్టించేసుకోవాలి. ఆ తర్వాత ఒక కొబ్బరి చిప్ప పట్టుద్ది ఫ్రెండ్స్. 1 కిలో బియ్యం రైస్కి ఒక కొబ్బరి చిప్ప అయితే పడుతుంది. ఈ కొబ్బరి చిప్పని తురిమేసుకోవాలి. లేకపోతే మీకు కష్టంగా ఉందనుకుంటే కనుక మిక్సీలో ఇట్లా పొడిగా వేసేసుకోవచ్చు. వాటర్ పోయకుండా ఇట్లా తురుము ఒక 2 తిప్పులు తిప్పేస్తే ఇట్లా పొడి అయిపోద్ది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక బౌల్ అయితే కొంచెం పెద్దదే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పిండి కలిపేయడానికి వీలుగా ఉండాలి కాబట్టి. దాంట్లో నేను 3 పావులు బెల్లాన్ని తీసుకున్నాను. 1 కిలో రైస్కి 3 పావులు బెల్లం తీసుకొని ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. ఇది ఉండపాకం అయితే రావాలి ఫ్రెండ్స్. తీగపాకం అయితే రావాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మనకి పాకమే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పాకం మంచిగా వస్తేనే మనకి అరిసెలు కానీ బూరెలు కానీ పక్కాగా వస్తాయి, కరెక్ట్గా వస్తాయి అన్నమాట. కొంచెం యాలకుల పొడి అయితే వేసుకుంటున్నాను. పాకం మాత్రం అటు అలా అని బాగా ముదురు పాకం అయితే పట్టకూడదు. అంటే ఉండపాకం రావాలి అంతే. ఇట్లా మధ్య మధ్యలో వేసుకుంటూ చూసుకోండి ఫ్రెండ్స్. పాకం మళ్ళీ పాడైపోతే కనుక మొత్తం పిండి అంతా వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడైతే పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు కొబ్బరి మనం పొడి చేసుకున్నాం కదా, పచ్చి కొబ్బరి, ఆ పచ్చి కొబ్బరి వేసేసుకొని ఎమ్మటి దించేసుకొని పిండి అయితే కలిపేసుకోవాలి. ఈ గెంట అయితే ఆగకూడదు ఫ్రెండ్స్. ఈ గెంట ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు, ఎందుకంటే పాడైపోద్ది. అందుకని ఒక పక్క మనిషిని, కొంచెం బలంగా ఉన్న మనిషిని అయితే తీసుకొని ఫ్రెండ్స్, వాళ్ళైతేనే కొంచెం ఈ ఫోర్స్ని మంచిగా తిప్పుతూ ఉంటారు. మన లేడీస్ వల్ల అయితే కాదు. అందుకని ఇట్లా పిండి ఒకళ్ళు వేస్తూ ఉండాలి, ఒకళ్ళేమో తిప్పుతూనే ఉండాలి. ఇట్లా తిప్పేసుకుంటూ మొత్తం ఒకళ్ళు పిండి ఎమ్మటెమ్మటే వేసేస్తూ ఉండాలి. ఈ గెంటు కూడా ఆగకూడదు. కొంచెం మధ్య మధ్యలో నెయ్యి అయితే వేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కొంచెం ఒక గిద్ద దాకా వేసుకోండి ఫ్రెండ్స్ నెయ్యి. మనకి ఉండొస్తుందో లేదో చూసుకోవాలి. ఉండొస్తే కనుక పిండి కలిపినట్టు, పిండి పర్ఫెక్ట్గా అయినట్టు. చూడండి, నేను మీకు ఉండ కూడా చూపిస్తున్నాను. ఇట్లా కొంచెం నెయ్యి వేసుకొని సైడ్దంతా లాగేసుకుంటూ ఉండాలి పిండి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా ఉండ అయితే రావాలి. కొంచెం ఆయిల్ చేతికి అయితే రాసుకొని
ఉండ ఇట్లా చూడండి, వీడియో చూపిస్తున్నాగా ఇట్లా ఉండొస్తే కనుక మనకి పిండి అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టుకొని, ఆయిల్ మంచి హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఈ బూరెలు అయితే ఇట్లా వేసేసుకుందాం. ఈ పిండిని ఇట్లా నొక్కేసుకొని వేసుకోవాలి, ఆయిల్ వేసేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు వైపులు మంచిగా రెడ్గా ఎమ్మటే ఆయిల్ హీట్లో ఉంటే కనుక ఎమ్మటే అయిపోద్దండి ఫ్రెండ్స్. ఇది బూరెలు కాబట్టి 1/2 అవర్లోనే అయిపోతాయి. ఇట్లా రెండు వైపులు కాల్చేసుకొని ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మేము ముందుగానే చెప్తున్నాను, ఒక పేపర్ వేసుకొని పేపర్ మీద ఈ బూరెలు మనం ఫ్రై చేసుకున్న బూరెలు పేపర్ మీద ఆరబెట్టేసేయండి. ఆరబెట్టిన తర్వాత మంచిగా చల్లారిన తర్వాతనే మనం బాక్స్లో పెట్టుకోవాలి, లేదంటే బూజు పట్టుద్ది. ఈ టిప్స్ అయితే పాటించాలి, బూరెలకి కానీ అరిసెలు కానీ దేనికైనా సరే ఈ టిప్స్ అయితే మంచిగా పాటించాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఆరబెట్టేసుకొని మనం బాక్స్లో అయితే పెట్టేసుకోవాలి. మరి వీడియోని చూశాను కదా ఫ్రెండ్స్, లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ ఫ్రెండ్స్.